డీటెయిల్స్ చూద్దాం. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎస్సీ పేరుతో వైసీపీ అరాచకం చేస్తోందని ఆరోపించారు. మెగా డీఎస్సీపై నారా లోకేష్ చర్చకు సిద్ధమని ప్రకటించిన వైసీపీ నేతలు ముందుకు రావడం లేదని విమర్శించారు. మెగా డీఎస్సీపై వైసీపీ 220 కేసులు వేసిందని, కోర్టు ఆరోపణలను ప్రాథమిక స్థాయిలోనే తిరస్కరించిందని అన్నారు. ఇక డీఎస్సీ ప్రక్రియ సక్రమంగా జరిగిందని కోర్టు ధృవీకరించిందని బోండా ఉమా తెలిపారు. ఉద్యోగాలు పొందిన టీచర్లను ఇబ్బంది పెట్టేందుకే వైసీపీ రాజకీయ గలాటా చేస్తోందని ఆరోపించారు. విజయవాడ సెంట్రల్లో వైసీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, గొడవలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ శాంతియుతంగా ఆందోళన చేస్తే అభ్యంతరం లేదని, హద్దులు దాటితే తగిన విధంగా స్పందిస్తామని హెచ్చరించారు. పెట్టి గతంలో ముత్యాలంపాడులో జరిగినటువంటి ధర్నాలో వీడు అక్కడ ఉన్నాడు. అంటే ఏ విధంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఈ రౌడీ షీటరు అటు దేవినేని అవినాష్ తో పాటు కలిపి పార్టీ ఆఫీసును పాల్గొట్టారు. నిన్న జరిగిన సంఘటన మీద అవాకులు చవాకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేలుతున్నారు. ఎవరు? ఈ ముగ్గురు పనికిమాలోళ్ళు ఉన్నారు విజయవాడలో. ఒకడు దేవినేని అవినాష్, ఒకడు ఎల్లంపల్లి సీను, ఒకడు మల్లాది విష్ణు. ఈ మల్లాది విష్ణుని కులం తీసుకొచ్చారు వాళ్ళ బ్రాహ్మణుడు అని చెప్పి. ఏమండి, బ్రాహ్మణుడు అనే వ్యక్తి సారా కొట్టు ఉంటుందండి, చీకులు అమ్ముతారండి. సారా కొట్టు పెట్టి గతంలో ఈడు బతుకు ప్రారంభమైంది బీసెన్ రోడ్ లో సారా కొట్టు ఫస్ట్ కార్నర్ లో ఉండేది. అక్కడి నుంచి బ్రాండీ షాప్ పెట్టాడు. బ్రాండీ షాపులు పెట్టి బ్రాండీ షాప్ లో చికెన్ స్నాక్స్, మటన్ స్నాక్స్, ఫిష్ స్నాక్స్, బార్లు, బ్రాండీ షాపులు పెట్టి అమ్ముకున్నాడు, డబ్బులు సంపాదించుకున్నాడు. ఆఖరికి ఏ స్టేజ్కి వెళ్ళిపోయాడంటే కల్తీ మద్యం కేసుకెళ్ళిపోయాడు. వీడి షాపులో కల్తీ మద్యం తాగి, మల్లాది విష్ణు అనే వ్యక్తి షాపులో కల్తీ మద్యం తాగి 15 మంది చచ్చిపోయారండి. మాట్లాడితే మాటలు మామూలుగా మాట్లాడితే మీ ఎవ్వరు మీ జోలికి